కేతంపల్లి ఆరోగ్య దగ్గర మా 21వ వార్డు కౌన్సిలర్ దగ్గర స్వర్ణలత గారి అత్తగారు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మా కౌన్సిలర్లందరూ నాపి ఒక ఎఫ్ఐఆర్ ఫేక్ కంప్లైంట్ పట్టుకుని వచ్చి ఒక ఎఫ్ఐఆర్ చూపించి మమ్మల్ని ఆ రోజు కూడా నిలవరించే ప్రయత్నం చేసింది. కానీ మా కౌన్సిలర్ గారు చాలా స్పష్టంగా పోలీసులు నిలదీసింది. అసలు మా అత్తకు చదివి రావడానికి కంప్లైంట్ ఎట్లా రాసింది, మా అత్త సంతకమే పెట్టది, ఆయన సంతకం ఎట్లున్నది అని చెప్పి నిలదీస్తే పోలీసు వాళ్ళు నిలిమింది. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పోలీసు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయింది. అయినప్పటికీ కూడా నేను కోయలక్ష్మి అక్క మా ఎమ్మెల్యే ఆస్ఫాబాద్ ఇన్ఛార్జ్ వచ్చారు. అక్కడికి మేము పోలీసులతో గట్టిగా మాట్లాడి మా 14 మంది కౌన్సిలర్లను హాల్కి పంపించాం. మమ్మల్ని ఏమో కౌన్సిలర్ హాల్కి పోనీయలే, 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపారు. అదే మంత్రి వివేక్ గారి కాంగ్రెస్ కానీ 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలను వాళ్ళు కౌన్సిల్ హాల్ వైపు అలో చేశారు. దాన్ని మేము ప్రశ్నించినందుకు మా మీద లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళదాడి చేశారు. మేము కేవలం 25 మంది ఉంటున్నాం అక్కడ కేతంపల్లి ఆరోగ్య దగ్గర, వాళ్ళు మాత్రం 500-600 మంది మా మీద రాళ్ళదాడి చేశారు.